మరో బ్రేకింగ్ చూస్తున్నాం. వినాయక మండపాల్లో రికార్డింగ్ డాన్సులపై పోలీసులు సీరియస్ అయ్యారు. తిరుపతిలోని ఎన్టీఆర్ ఆటో స్టాండ్ వినాయక మండపంలో అశ్లీల నృత్యాలు చేయించారంటూ నిర్వాహకులపై కేసు పెట్టారు. 7గురిపై కేసు బుక్ చేశారు అలిపిరి పోలీసులు. వారిని అరెస్ట్ చేశారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, ప్రసన్న తిరుపతిలోని సప్తగిరి నగర్ ఎన్టీఆర్ ఆటో స్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన వినాయక మండపంలో నిర్వాహకులు 9వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో రికార్డింగ్ డాన్సులు అసభ్య నృత్యాలతో చేయించారు. దీంతో ఈ విజువల్స్ బయటికి రావడం, బిగ్ టీవీ ప్రత్యేకంగా వీటిని నిన్న ప్రసారం చేయడంతో వీటిని చూసిన జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు స్పందించారు. వెంటనే సీరియస్ గా ఈ విషయం మీద చర్య తీసుకోవాలంటూ తిరుపతి డిఎస్పీకి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అలిపిరి పోలీసులు 7 మంది పైన కేసు నమోదు చేశారు. మండప నిర్వాహకులు అయిన జె మసూదన్ రెడ్డితో పాటు మిగతా 6 మంది మీద కేసు నమోదు చేసి వారిని నిన్న రాత్రి అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించారు. మొత్తం మీద తిరుపతి లాంటి ఆధ్యాత్మిక నగరంలో పోలీస్ స్టేషన్ కు సమీప ప్రాంతంలోనే ఈ విధంగా జరగడంతో భక్తులంతా తిరుపతి వాసులు తీవ్రంగా ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా గతంలో ఎన్నడూ ఇలాంటి కార్యక్రమాలు తిరుపతిలో చోటు చేసుకోలేదు. సుమారు 1000 మండపాలు ఒక తిరుపతి నగరము పరిసర గ్రామాల ప్రాంతంలో ఉంటాయి. అయినప్పటికీ ఎప్పుడే గానీ ఇలాంటి అశ్లీల నృత్యాలను చూపించలేదు. ఏకంగా నగరం మధ్యలో ఉన్న వినాయక మండపంలో, అది కూడా సాయంత్రం 9-10 గంటల మధ్యలోనే ఈ విధంగా నృత్యాలు ఏర్పాటు చేయడం ఒక రకంగా అందరినీ కలవరపరిచిందని చెప్పవచ్చు. ఈ విషయం మీద జిల్లా ఎస్పీ చాలా సీరియస్ గానే స్పందించారు. నిందితుల పైన నాన్ బెయిలబుల్ కేసులు పెట్టమంటూ ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. దీంతో ప్రస్తుతం వీరంతా రిమాండ్ లో ఉన్నారు. ప్రసన్న, మొత్తం మీద ఈ విషయాన్ని ఎస్పీ చాలా సీరియస్ గానే స్పందించడంతో పాటు మిగతా మండపాల నిర్వాహకులకు కూడా ఆదేశాలు జారీ చేశాడు. ఎక్కడ ఇలాంటి అశ్లీలమైన నృత్యాలతో పాటు అసభ్యకరమైన పాటలు పెట్టినప్పటికీ కఠినంగా చర్యలు తీసుకుంటానంటూ తీవ్రంగా హెచ్చరించిన పరిస్థితి తిరుపతిలో కనిపిస్తుంది. ప్రసన్న, రైట్, థ్యాంక్ యూ దామోదర్.